ఇవాళ మనం 'తెలివైన కాకి' అనే ఒక పంచతంత్రపు కథని చదువుకుందాం. నర్మదా నదీ తీరాన చెట్టుపై కాకి కుటుంబం నివసించేది. మగ కాకి, దాని భార్య, పిల్లలు హాయిగా కాలం గడుపుతున్నాయి. ఆ చెట్టు క్రింద చీమల పుట్టలో ఒక పాము కూడా నివసించేది. పెద్ద కాకులు ఆహారానికై ఎగిరిపోగా పాము చెట్టు ఎక్కి వాటి గూటిలోని గ్రుడ్లను తినేస్తూ ఉండేది. పాము నుంచి గ్రుడ్లను కాపాడుకోవటానికి చాలా ఆలోచించాయి. కానీ ఉపాయం తట్టలేదు. కాకి ఒక ఎలుకను సహాయం అడిగింది. అది కూడా ఉపాయం చెప్పలేకపోయింది. చివరిగా కాకి ఒక కోటకు వెళ్ళింది. అక్కడ కొలంలో రాణిగారు, చెలికత్తెలు స్నానాలు చేస్తున్నారు. వారు తమ దుస్తులను, నగలను గట్టు మీద పెట్టారు. కాకి సమయం చూసి ఒక ముత్యాల హారాన్ని ఎత్తుకుపోయింది. అది గమనించిన రాణి కాకి పట్టుకెడుతున్న ముత్యాల హారాన్ని తెమ్మని భటులను ఆజ్ఞాపించింది. వారు శ్రద్ధగా కాకి ఎటు వెళ్తున్నది గమనిస్తూ అనుసరించసాగారు. చివరిగా కాకి తన గూడు ఉన్న చెట్టుపై వాలింది. భటులు కేకలు వేస్తున్నారు. కాకి జాగ్రత్తగా తను కరుచుకున్న ముత్యాల హారాన్ని చెట్టు క్రింద పుట్టలో పడేటట్లు జారవిడిచింది. వెంటనే భటులు హారానికై పుట్టను తవ్వారు. అప్పుడు పాము పైకి వచ్చింది. పామును చూడగానే భటులు దాన్ని కొట్టి చంపారు. పుట్టను పూర్తిగా తవ్వి ముత్యాల హారాన్ని చూసి తీసుకుని వెళ్ళిపోయారు. కాకి పాము బాధ నుండి బయటపడింది. సకాలంలో సరైన ఉపాయం వల్ల ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని గ్రహించింది. మరి ఈ కథ నుండి మీరేమి నేర్చుకున్నారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.